ఎంతో మంది రాజులు క్రిస్టియానిటీని మొత్తాన్ని లేపేద్దామని చాలా ఛాలెంజ్లు చేశారు. వారు భూమిలో కప్పబడ్డారు. క్రిస్టియానిటీ మాత్రం భూమిని తలకిందులుగా చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి భూమిని తలకిందులుగా చేసేటువంటి వారు ఎవరు తెలుసా? ఇక్కడ కూర్చున్న మనమే. దేవుడికి స్తోత్రం. క్రిస్టియానిటీని ఆపటం ఎవరి వల్ల కాదు. ఎప్పుడైనా సరే దాడికి భయపడి, చావుకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారు? ఇక్కడ మనం ఎవరూ లేము. ఎందుకంటే యేసు క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి విశ్వాసి హృదయంలో ఒకటి ఉంటుంది. ఏం తెలుసా? నిన్ను బట్టి దినమన్నా మేము వధించబడుతున్నాము, వధకు సిద్ధపడ్డ గొర్రెలమని మేము ఎంచబడుతున్నాము. ఆయన సేవకు వచ్చామంటే చావుకు వచ్చినట్టే. బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభము. ఇక్కడ ఉంటే ఆయన పరిచర్య ఇంకా వేగంగా విస్తరింపచేసి అనేకులను ఆయన తీసుకొస్తాము. ఇక్కడ లేకపోతే అక్కడ ఆయన సన్నిధిలో ఉంటాము. హల్లెలూయా. క్రైస్తవులకి మరణము అనేది అక్కడ ప్రవేశించేటువంటి ద్వారం మాత్రమే. కానీ ఈ లోకానికి మరణం అంటే ఇక ఎన్నడూ కూడా దేవుణ్ణి వారు చూడలేరు. నిత్య